నమస్తే. మనం జూస్తున్నాం రోజు రోజుకి హిందూ దేవాలయ పైన గావచ్చు, హిందూ అమ్మవార్ల పైన గావచ్చు, వీటిపైన దాడులు గావచ్చు, ఆ విగ్రహాలను తీసుకొని ఎక్కడనో పడేయడం గావచ్చు, ఇవన్నీ తరచుగా జరుగుతున్నాయి. మొన్న వరంగల్‌లో గూడా ఇట్లాంటి ఘటన జరిగింది. సో, ఈరోజు హనుమకొండ. నిన్న హనుమకొండ అయితే హై టెన్షన్‌గా మారింది. హనుమాన్ విగ్రహానికి సంబంధించి ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. సో, మనం ఆడ జూడొచ్చు. అక్కడనే ఏదైతే కొండ ఉందో, ఆ కొండకి సంబంధించి అక్కడే హనుమాన్ విగ్రహం ఉండే. సో, ఆంజనేయ స్వామి భక్తులు గావచ్చు, హిందూ భక్తులు గావచ్చు, హనుమాన్ టెంపుల్ అంటే మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. మంగళవారం గావచ్చు, శనివారం గావచ్చు, ఆ గుడికెళ్ళడం గావచ్చు, ఇవన్నీ జేస్తుంటాం. సో, మనం జూస్తున్నాం ఇదంతా కుంట. ఒకప్పుడు ఒక పెద్ద చెరువులాగా ఉండే. ఈ మట్టి ఏదైతే ఉందో, ఈ మట్టి పుడిక భద్రకాళికి సంబంధించి అక్కడ చెరువు ఏదైతే ఉందో, ఆ మట్టి తెచ్చి ఇక్కడ ఏస్తున్నారు. సో, ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్‌గా అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. సో, ఇదంతా ఈ కుంట ఏదైతే ఉందో, ఇది కబ్జా జేయడానికి ముఖ్య ఉద్దేశ్యంతోనే అక్కడ ఆ విగ్రహం తీసినట్టయితే తెలుస్తుంది. మాట్లాడదాం ఇక్కడ వాసులున్నారు. అన్న నమస్తే. చెప్పండన్న అసలు ఏం జరిగింది? అసలు ఆ విగ్రహం ఎప్పటినుంచుంది? ఇది చాలా పురాతనమైన టెంపుల్ అండి. ఇక్కడ అమ్మవారు సరస్వతి అమ్మవారు, శివాలయం, హనుమాన్ టెంపుల్ అందరియి ఉంటాయి. ఇక్కడ గూడా ఎప్పుడు ప్రతి సంవత్సరం 41 రోజులు హనుమాన్ జయంతి అప్పుడు అన్నదానము అన్నీ జరుగుతాయి. అవన్నీ ఉన్నాయి. మేము అన్నదానం అప్పుడు ఇక్కడ ఏదైతే చెరువు నుంచెళ్ళి పుడకలు తీస్తుంటే అప్పుడు విగ్రహం అవుపడిందన్నట్టు. అది మేము అక్కడ ప్రతిష్ఠించుకుంటే మధ్యరాత్రి వచ్చి మేము డిపార్ట్‌మెంట్ వాళ్ళందరిని గూడా అడిగినాం. ఎందుకంటే చాలా గొడవ గొడవ జరుగుతుంది. ఆ రోజు మమ్మల్ని బుధకరించి ఏం కాదు పోయి మీరు కలెక్టర్‌కి ఎప్పుడు జరిగింది? ఒక 3 రోజుల క్రితం. ఆ! కలెక్టర్‌కి పోయి వినతి పత్రం ఇప్పించుకొని మీరు చెప్పండి అంటే మేము నమ్మి మేము అట్నే వెళ్ళిపోయినాం. వెళ్ళేవరకు నైట్ విగ్రహంను 3 ముక్కలు చేసి షెడ్ ఉండే ఇక్కడ పెద్దగా. హ్మ్. ఆ షెడ్‌ని ఇరగొట్టి దీపాలు గీపాలు అంతా అక్కడ మొత్తం ఇరిగిపోయినాయి తెల్లారొచ్చే వరకు. షెడ్ అక్కడ పడేసున్నది. విగ్రహం ముక్కలు అంటే అక్కడున్నాయి. వస్తున్నానా రెగ్యులర్‌గా భక్తులొస్తున్నారా రెగ్యులర్‌గా రోజు? వేల మంది వస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం అన్నదానం జరుగుతది. హ్మ్. 1000-1500 మంది భక్తులు డైలీ అన్నదానం 45 రోజులు జరుగుతది. ఇట్లా 5 ఇయర్స్ నుంచి మేము చేసుకుంటూనే వస్తున్నాం. హ్మ్. మేము ఇగ అంత భక్తుల గురించి ఆ షెడ్ కూడా నిర్మించుకున్నాం. ఆ షెడ్‌లోనే అయితాయి హ్మ్. మొత్తం. హ్మ్. ఇక్కడనే కాకుండా జనగాం, కరీంనగర్ ఇవన్నీ ఉన్నాయి కదా! చుట్టుపక్కల నుంచి కూడా హ్మ్. ఆంజనేయ స్వామి భక్తులొస్తారు. ఇక్కడనే భిక్ష చేసి ఇక్కడి నుంచెళ్ళి పాదయాత్రగా కూడా మేము కొండగట్టుకెళ్ళాం. ఓకే. ఆ! అంత అచ్చేవరకు ఇలా విగ్రహం అంతా ఆగమాగం చేసిన్నారు. మేము పోయి ఇది చేస్తే ఇక మమ్మల్ని పోలీసు వాళ్ళు గిట్ల ఎవ్వరు రానీయకుండా బయటికెళ్ళగొట్టిళ్ళు. అక్కడి నుంచెల్లి అది మొత్తం ఇటు ఉన్నది. అరెస్ట్ చేసిళ్ళు, అంటే ధర్నాలు చేసిళ్ళు. మీరేమనుకుంటున్నారు? ప్రధానంగా విగ్రహం తేవడానికి కారణం ఏందని? యాక్చువల్లీ ఏందంటే ఈ జాగా మొత్తము 5 ఎకరాల 10 గుంటలు హనుమాన్ శ్రీ భక్తాంజనేయ స్వామి టెంపుల్ పేరు మీదనే ఉంది. అనుభవించువారు భక్తాంజనేయ స్వామి అంటే టెంపుల్ అని ప్ర ఆ! ఓకే. ఆ! గుడి పేరు సర్వే మీద. సర్వే నంబర్ 23 హ్మ్. దాని 5 ఎకరాల 10 గుంటలు ఉంది. ఇప్పుడు అదంతా కబ్జాకు పోంగా ఒక ఎకరంన్నర, 2 ఎకరాల వరకు ఇక్కడ మిగిలుంది. హ్మ్. దీన్ని కూడా మేమేందంటే భక్తుల పరంగా అంటే మనము గవర్నమెంట్ దాంట్లోనా? గవర్నమెంట్ లేకపోతే దాంట్లో వాళ్ళు వీళ్ళా? ఇది ఇంతకుముందు కుంట ఉండే. కుంటని ఏం చేసిల్లంటే అప్పుడు మేము ఈ కుంట కూడిపోయేటప్పుడు కూడా అడిగినాం. ఎందుకన్నా ఇక్కడ మట్టి పోస్తున్నారు అది ఇది అంటే, తమ్ముడు అక్కడ ఏదైతే నుంచి మట్టి తీసుకొస్తున్నామో మీకే పోస్తే మీకు విశాలంగా ఉంటది. భక్తులు ఉండడానికి మంచిగా ఉంటది అంటే మేము కూడా నమ్మినాం. సడెన్‌గా జయంతి ఉత్సవాలు అన్నీ మేము అప్పుడు వేల మంది భక్తులుండే ఇక్కడ. అప్పుడు ఎవ్వరు డిస్టర్బ్ చేయలే. జయంతి ఉత్సవాలు అన్నీ అయిపోవుడుతోటే ఈడికొచ్చి మళ్ళీ డిస్టర్బెంట్ చేసి ఇట్లా చేసిల్లు. ఇప్పుడు వచ్చే వరకు మమ్మల్ని అందరిని నిలగొట్టి అక్కడ మొత్తం కంచేసి పెట్టేసారు ఇప్పుడు పొద్దున. ఏడున్న విగ్రహం ఏది? విగ్రహం ఇక్కడ ఉంది. కూలగొట్టేసారా? కూలగొట్టేసిల్లు. విగ్రహాన్ని 3 ముక్కలు చేసిల్లు. 3 ముక్కలు. 3 ముక్కలు చేసిల్లు. కనీసం అంతకుముందు తీసి పక్కన తీసి పెట్టిన ఒక పక్కన పెట్టలేదు. సంతోషం ఉంటుండేనేమో గదా! మాకేందంటే ఆ షెడ్ తీసి పక్కకు పెట్టి విగ్రహం పక్కకు పెట్టినా మేము అనుకోకపోతాం. మేమేమి రాజకీయ పార్టీలు కాదు ఏం కాదు. మేము ఇక్కడ ఏది అన్నదాన కమిటీ మాది. హ్మ్. మేము కూడా విగ్రహం ముక్కలు చేసే వరకు అక్కడ వరకు కాలు కూడా ఉండే. నిన్న ఆ కాలు కూడా తీసేసిల్లు అది. ముక్కలు చేసి ఇగో ఇక్కడ పక్కన పడేసిల్లు. ఆ షెడ్ అదే. ఇంకా ఆడ ముక్కలు అక్కడుండే దీపాలు అక్కడ మీరు అన్నీ చూడొచ్చు. ఆడ అగ్గిపెట్టె అవన్నీ ఉన్నాయి అన్నీ పడేసిపోయిండు అది. కొద్దిగా దయచేసి మీ ఎవరు మీడియా మిత్రులు చేస్తుర్రు అనేసి ఎవరు మీరనుకుంటున్నారన్నా? చేస్తున్నారనేది మాకు మీకు తెలవదు ఎప్పుడు ఇది. ఇట్లాంటి ఆలోచనలు గావచ్చు ఎప్పుడు ఎప్పుడు రాలేదా? మాకిలాంటి ఏం రాలేదు. సడెన్‌గా నైట్ ఇట్లా అయ్యే వరకు మేము గూడా మాకిలాంటియి ఏం దెలవదు. సడెన్ అయ్యే వరకు ఊరి పెద్దలను అందరిని పిలిచి మేము చెప్పినాం. హ్మ్. చెప్తే ఇక్కడ ధర్నా ఇట్లా చేస్తే అందరిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిళ్ళు. హ్మ్. తీసుకొచ్చి పోలీసు వాళ్ళు ఆపేసి మాకి గోడ పెట్టేసి పోయిళ్ళు. హ్మ్. ఎవరి అంటే పాత్ర ఉన్నదో మాకు ఎవరి ఎవరి పాత్ర పాత్ర ఉన్నదనేది ఉన్నదో మాకు మాకు తెలవదు. తెలవదు కొద్దిగా మేడం. మాకు ఈ గుడి కోసం, మాకు ఈ ప్రాంతం కోసం, భక్తుల కోసం, మా ఊరు షాంపేట కోసం ఇది కంపల్సరీ మాకు గావాలని మేము కోరుకుంటున్నాం సార్. జై శ్రీరామ్. అంటే ఇప్పుడు కబ్జాకు గురైతది అనేసి మీ మాకదే ఆలోచన భయముంది. ఉందంటున్నారా? మాకదే ఉంది. ఇప్పుడు అదే ఆల్రెడీ మా షెడ్ వరకు గూడా కంచెలేసేశారు గదా! మాకదే భయం. ఇదేందంటే ఎన్నో దిక్కుల జాగాలున్నాయి. ఈ జాగానిస్తే ఇక్కడనే మేము మా చిన్నప్పటి నుంచెల్లి ఇప్పటి నుంచి గాదు. మా చిన్నప్పటి నుంచెల్లి శివరాత్రి గాని, బతుకమ్మ పండుగ గాని, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి అన్నీ ఇక్కడనే జేసుకునేవాళ్ళం. హ్మ్. సో, ఈ రోజుకొచ్చే వరకు ఇట్లా అయిపోయే వరకు మా గుడికి గూడా ఇప్పుడు ఇది తప్ప వేరే షాంపేట ఊరికే వేరే జాగా ఏం లేదిగ. ఇప్పుడు హ్మ్. మహిళలు ఆడుకోవడానికి బతుకమ్మకు గూడా ఆడుకోవడానికి మాకు చోటు గూడా లేదు. అంతకుముందు గూడా వర్షాలు పడితే ఆ షెడ్‌లోనే ఆడిపిచ్చినాం. పోయిన సంవత్సరం గూడా. ఎవరైనా కలిసే ప్రయత్నం చేశారా మరి దీనికి ఇప్పుడు సంబంధించి? కలెక్టర్ గారిని కలుద్దామని జెప్పి మేము వినతి పత్రం ఇద్దామని జెప్పి అనుకుంటున్నాం. మా అన్నదాన కమిటీ తరపు నుంచెల్లి. హ్మ్. కొద్దిగా మీరు గూడా మాకు కొద్దిగా సపోర్ట్ చేసి చేయండి. కొద్దిగా మీడియా వాళ్ళని గూడా అదే కోరుకుంటున్నాం.
మరి ఇప్పుడు ఎట్లా ఆ విగ్రహం అయితే లేదు మరి విగ్రహం పూజలు లేదు. మాకేంటిదంటే మాకు మళ్ళీ మా విగ్రహం మాకు పునఃప్రతిష్ఠించి ఎలా ఉందో అలా అప్పజెప్తే అనుకుంటున్నారా? బావుంటుంది. అంటే ఇస్తారనుకుంటున్నారా? ఇస్తారనే అనుకుంటున్నాం. ఎందుకంటే మేము గూడా ఊరందరం ఒక ధాటికొచ్చినాం. రేపు గాని, ఎల్లుండి గాని ఊరందరం మంగళహారతులు పట్టుకొని ఈడికొచ్చి మా ఎంత పెద్ద దేనికైనా ఎన్ని కేసులైనా గూడా మేము ముందుకు పోవడానికి రెడీగున్నాం. ఇదంతా ఏందన్న మరి ఇదంతా కుంటే ఇప్పుడు ఇదొచ్చేసి వేరే వేరే కమ్యూనిటీ వాళ్ళకు చేసేసిల్లన్నట్టు. సో, అంటే మేము గూడా కమ్యూనిటీ హాల్ టైపా? కమ్యూనిటీ హాల్స్ అవి. ఇదంతా మొత్తం ఇక్కడ కాదు ఇంకా వెనక వరకు గూడా ఉండే. ఆ షెడ్ అంటే గూడా ఇది చూడొచ్చు ఇది మీరు. గూడా ఎవరికైనా ఇద్దామని ప్లానా? లేదంటే ఎట్లా? ఏమో ఇప్పుడు అదే ప్లాన్ జరుగుతుందేమో అని అనిపిస్తుంది మాకైతే. ఎందుకంటే మమ్మల్ని రాకుండా ఆడ వరకు గోడ పెట్టారంటే అంతే గదా! అదే జరుగుతుందన్నట్టే గదా! అంటే కులాలకు ఇచ్చేస్తారా? లేదంటే అది ఎలా గవర్నమెంట్ ఇస్తారు ఇచ్చేస్తదా? ఏంటిది అనేది మాకేం క్లారిటీ లేదు. ఇది దేవాలయానికి ఇస్తే అన్ని కులాలు అందరూ గూడా వాడుకోవచ్చు గదా! అని మా ఉద్దేశం అండి అంతే. దేవాలయం అందుగురించి మా దేవాదాయం అంటే మా అన్నదాన కమిటీ నుంచెల్లి కొద్దిగా మాకు ఇది కేటాయించి ఇస్తే మేము కొద్దిగా ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ గానీ, దసరా ఉత్సవాలు గానీ, రావణాసురుడిని గూడా అక్కడనే కాలుస్తాం. సో, అలాంటి ఉత్సవాలన్నీ జరుపుకోవడానికి ఊరుకు మేలు చేసేది. ఎవరి స్వార్థం గురించి చేసేది గాదు. ఊరుకు మేలు జరుగుతదని చెప్పి అనుకుంటున్నాం. రైట్. చూసారు కదా! మనం చూడొచ్చు. ఇదంతా కొన్ని క్యాస్ట్‌కి సంబంధించింది గావచ్చు. అది మాల సామాజిక వర్గానికి, ఇది కమ్మ సామాజిక వర్గానికి చెందినది అని చెప్పేసి వాళ్ళు వ్యక్తం చేస్తారు. అంటే కమ్యూనిటీ హాల్ టైప్. అంటే ఫంక్షన్స్ గావచ్చు, ఇంకేదైనా గావచ్చు. ఇదంతా అంటే చిన్న చిన్నగా ఒక్కొక్క మెట్టుగా వస్తుంటూ ఒక్కొక్కగా కబ్జా చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఈ గుట్ట ఏదైతే ఉందో, కొండ ఏదైతే ఉందో, ఈ కొండని తీసేస్తే మొత్తం కంప్లీట్‌గా కబ్జా చేసే అవకాశం ఉంటదని చెప్పేసి ఒక చిన్న ఆలోచనతోటే ఇది చేస్తున్నట్టయితే తెలుస్తుంది. మనం చూడొచ్చు అక్కడ విగ్రహానికి సంబంధించి సింధూరం, హనుమాన్ అంటేనే మనకి మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది ఆ సింధూరం. ఆ సింధూరానికి సంబంధించిన మరకలున్నాయి. అవి చూస్తుంటే కూడా అనిపిస్తుంది ఒక రకంగా హనుమాన్ సంబంధించి ఆ ఫేస్ కావచ్చు, అట్లా ఒక రూపం అయితే కనిపిస్తున్నట్టయితే అనిపిస్తుంది. సో, అక్కడున్న విగ్రహమే 3 ముక్కలుగా చేసిర్రంట. సరే తీసి పక్కన పెట్టిండ్రు. ఇంకా ఏదన్నా అనుకుంటే దాన్ని 3 ముక్కలుగా చేసే ప్రయత్నం చేసి 3 ముక్కలు చేసి పడేసిర్రనంటే నిజంగా ఇది హనుమాన్ భక్తులు చాలా సీరియస్‌గా ఉన్న అట్టయితే తెలుస్తుంది. సో, ఈ కొండ ఏదైతే ఉందో ఈ కొండను తీసి ఇది రేకులు షెడ్‌కి హనుమాన్‌కి సంబంధించి ఈ షెడ్ కిందనే పూజలు అవి ఇవి జరిగేటియంట. ఆ షెడ్ పీకి పడేసిర్రు. హనుమాన్ విగ్రహాన్ని 3 ముక్కలు చేసిర్రు. అక్కడ పసుపు, కుంకుమ కావచ్చు, ఇంకా పూజా సామాగ్రి ఏవైతే ఉన్నాయో అవి కూడా పడేసిర్రు. అంటే ఇక్కడ మనం చూడొచ్చు మొత్తం పోలీస్ బందోబస్తు గావచ్చు, ఇక్కడ రానీయకుండా గూడా ఒక చెక్ పోస్ట్ లాంటిదైతే ఏర్పాటు జేయడం జరిగింది. అట్లా ఏర్పాటు జేసిర్రంటేనే మనం అర్థం జేసుకోవచ్చు. ఇది కబ్జాకి గురి కాబోతుంది అన్నట్టు చాలా క్లియర్ కట్‌గా అర్థమైతుంది. మనం ఇక్కడ విజువల్స్‌లో గూడా జూడొచ్చు. ఇక్కడ ఆయిల్ డబ్బా గావచ్చు, ఒత్తులు గావచ్చు, కొబ్బరికాయలు గావచ్చు, పూజా సామాగ్రికి సంబంధించి అన్నీ ఇక్కడ పడిపోయి ఉన్నాయి. మనం జూడొచ్చు పూర్తిగా ఆ విజువల్స్ హనుమాన్‌కి సంబంధించిన విజువల్స్ అక్కడ సింధూరం ఏర్పాటు జేయడం జరిగింది. ఆ సింధూరంకి ఉండే మరకలన్నీ హనుమంతుడిని పెట్టేటప్పుడు ఆ సింధూరం మరకలన్నీ ఆ కొండకైతే అంటుకొనున్నాయి. ఏదేమైనా గూడా ఇక్కడ వాళ్ళైతే హనుమాన్ భక్తులు గావచ్చు, ఇక్కడ ఉన్న నిర్వాహితులు గావచ్చు, వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేసేది ఆ విగ్రహాన్ని పెట్టాలి. ఖచ్చితంగా ఇక్కడ చిన్నగా గుడి ఏర్పాటు చేయాలి. వాళ్ళు చెప్పేటప్పటికి అదే రకంగా చెప్పారంట. అక్కడి నుంచి ఏదైతే భద్రకాళి అమ్మవారికి సంబంధించి అక్కడ చెరువు ఏదైతే ఉందో, ఆ చెరువు నుంచి బుడికలు తీసుకొచ్చి మట్టి ఇక్కడ పోసేటప్పుడు చెప్పారంట చాలా క్లియర్‌గా. మేమిక్కడ డెవలప్‌మెంట్ చేయబోతున్నాం. గుడికి భక్తులకి కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఇదంతా ఒక లెవెల్‌గా చేసి ఒక టెంపుల్ టైప్ నిర్వహిస్తామని చెప్పేసి గతంలో వాళ్ళు చెప్పారంట. కాకపోతే అది కాకుండా ఇదంతా కబ్జా చేయడానికి ఈ ఉన్న కొండను మొత్తం గులగొట్టేసి ఇదంతా మొత్తం లేవల్ చేసి కబ్జాకి గురి చేయడానికి ఇదంతా ప్రధాన కారణం అనేసి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కూడా దీనికి సంబంధించి భక్తులు మళ్ళీ ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. ఇక్కడ నిత్యం ఏ రకంగానైతే పూజలు జరుగుతాయో అదే రకంగా పూజలు కంటిన్యూ చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే పెద్ద ఎత్తున దీనికి సంబంధించి మేము పోరాటం కూడా చేస్తామనేసి వ్యక్తం చేస్తున్నారు. అన్న చెప్పండి అసలు విగ్రహం ఎట్లొచ్చింది? ఎన్ని సంవత్సరాల నుంచి? విగ్రహం గుడులు అయితే చాలా కాలం నుంచే ఉంది. సరస్వతి టెంపుల్, శివాలయము, హనుమాన్ టెంపుల్ చాలా పురాతన కాలం నుంచే ఉన్నాయి. 40, 50 సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు ఈ వెలిసిన విగ్రహము భద్రకాళి చెరువుల నుంచి పూడిక తీస్తున్నారు. భద్రకాళి చెరువు ఇప్పుడు వర్షాకాలంలో వరదలు వస్తున్నాయని చెరువు పూడికతీత పనులు స్టార్ట్ చేశారు. ఆ పూడికతీత పనులు మొదలుపెట్టినప్పుడు ఇప్పుడు అక్కడ మట్టి కుప్పలు పోసారు చూడండి. ఆ మట్టి కుప్పలు పోసినట్టే ఇక్కడ మట్టి కుప్పలు పోసిర్రు. ఇప్పుడు అక్కడ మొత్తం స్వాములు ఇక్కడ ఎప్పటికీ రెగ్యులర్‌గా అంటే ఇక్కడ ఉండే ఊరు న్యూ షాంపేట స్వాములు 200 నుంచి 300 లోకల్ వాళ్ళు. రోజు ఇక్కడ చుట్టుపక్కల ఇవన్నీ చూసుకుంటా ఈ మట్టి ఎట్లా అవుతుంది పనులనేతోనే చూస్తుంటే హనుమాన్ విగ్రహం మట్టి కుప్పలలో ఉంది. మాకిక్కడ దొరికింది. ఇక్కడ దొరికిన దాన్ని ఇక్కడే ప్రతిష్ఠించినాము. సరే ఎక్కడ దొరికితే అక్కడనే ప్రతిష్ఠించాలి మామూలుగా టెంపుల్‌ది. ఇక్కడే ప్రతిష్ఠించినాము. ఎండాకాలం ఎండ కొడుతుందని చిన్న షెడ్డేసినాము. అందరూ స్వాములే. వేరే వాళ్ళైతే ఏం లేదు. పార్టీలకైతే సంబంధం లేదు. మామూలుగా ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీ ఏశారు. ఏసిన తర్వాత మొన్న నైట్ సడెన్‌గా వచ్చి చూసేసరికి మార్నింగ్ లేసి మామూలుగా రోజు మాలేసుకున్న ఇది అర్ధరాత్రి జరిగింది. ఎవరికీ తెలియదు. దానికి మామూలుగా
నైట్ 1:30 ప్రాంతంలో వచ్చిరట. షెడ్ కూల్చేసిర్రు. విగ్రహాన్ని ధ్వంసం చేశారు. తర్వాత మార్నింగ్ చూసేసరికి అక్కడ విగ్రహం ముక్కలయ్యింది. ఒక్కటే చిన్న ముక్కుండే. అసలు విగ్రహం ఏమైందో తెలియదు ఇంతవరకు. చిన్న ముక్కుంటే నిన్నటి వరకు ఉండే. నిన్న ఆ విగ్రహం ముక్కను కూడా తీసేసిర్రు. అంటే వాళ్ళకి ఏంది భక్తి మార్గంలో ఉండేటోళ్ళు కాదేమో నాకు తెలిసి. ఈ వాళ్ళు అంటే ఒక్కొక్కరు మనలాంటోళ్ళైతే ఆ విగ్రహం తీసి పక్కన పెట్టడమో, ఏదో చేయడం. చిన్న ఫోటో కనిపిస్తేనే మనం పక్కన బాబు పెడతాం. మరి ఇట్లా మీరు పొద్దున్న లేస్తే అందరం ఇక్కడ మళ్ళీ 100 మంది వచ్చేవాళ్ళము. స్వాములు అందరూ మాలేసుకొని 200-300 మందికి అలవాటు కదా. రోజు ఇక్కడికి 50 మందికి రోజు టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకొని అక్కడ హనుమాన్ టెంపుల్కి ఇక్కడ కొత్తగా వచ్చింది కాబట్టి ఇంకా కొంచెం ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుంది దేవుని మీద. అయ్యో స్వయంభూ వెలిసిండు కదా, మనం ఎప్పుడు స్వయం అంటాం కానీ చూసింది లేదు. మన కళ్ళతో చూసింది ఇదే విగ్రహము. ప్రతిష్ఠ మంచిగా గ్రాండ్ గానే చేసినాము. స్వయం వెలిసింది కాబట్టి దీని మీద కొంచెం మంచి ఎఫెక్షన్ తోని రెగ్యులర్ గా రోజు రావడం మొదలైంది. భక్తి శ్రద్ధలతో మంచి నిత్య పూజలు అందుకున్నాం. అయిపోయిన తర్వాత ఒక రోజు చూసేసరికి సడన్ గా లేదు. ఇక ఆ రోజు మేము ధర్నా చేసినాము చాలానే. ధర్నా చేస్తే ఎమ్మెల్యే గారికి అంత ముందు రోజే ఎమ్మెల్యే గారికి చెప్పాము. ఎమ్మెల్యే గారికి చెప్తే సరే ఓకే చూద్దామన్నారు. ధర్నా చేసిన రోజు తెల్లారి నిన్న పేపర్ క్లిప్ లో వచ్చింది. నిన్న కుడా చైర్మన్ గారు ఈ భూమి కుడాకు సంబంధించింది, ఎవరు అందులో అడుగు పెట్టద్దు, అడుగు పెడితే చట్టరీత్యా చర్యలు ఉంటాయి. అది 2008లో మాకు గవర్నమెంట్ ప్రభుత్వం రాసిచ్చింది. 2008లోనే కుడాకు రాసిచ్చింది అని అంటున్నారు. అట్లా అంటే ఎట్లా అనుకుంటున్నాను మీరు ఏం జరుగుతుంది అనేసి అనుకుంటున్నారు? కుట్రపూరితంగానే జరుగుతున్నాయా? ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది అనుకుంటున్నారు? మనుషుల మీద కుట్రలు చేస్తే ఏం కాదు కానీ దేవుళ్ళ మీద కుట్రలు చేస్తే ఏమన్నా ఉంటుందా చెప్పండి. ఇప్పుడు కొడితే తిడితే మనిషి పడతాడు, దేవుడిని కొడితే తిడితే అది ఎవరైనా అనుభవించాల్సిందే. ఆ శిక్ష ఇక తప్పదు ఎవరికైనా. ఆ శిక్షలు అది ఆ వర్ణాతీతం, మనం చెప్పలేము. మనుషులను అంటే ఇప్పుడు మొన్న ధర్నా చేస్తే మమ్మల్ని తీసుకుపోయి అరెస్ట్ చేసిర్రు. స్టేషన్లో పోయినాము, అక్కడ ఉన్నాం, నీళ్లు లేకుండా నిప్పు లేకుండా తిండి లేకుండా స్టేషన్లో కూర్చున్నాం. ప్రభుత్వమే చేపిస్తున్నట్టయితే క్లియర్ గా అంతే కదా. ఇప్పుడు అక్కడ పోయి అది అయినాం, దేవుణ్ణి తీసి దేవుని మ్యాన్ చేసి సరే బాబు ఇది తీసుకోండి విగ్రహానికి ఇట్లా కాదు ఇట్లా చేద్దాము మనం అని కూర్చుండబెట్టి ఇంతమందిని మరి ఇది కాదు కుల సంఘాలను పెద్దలను గ్రామ పెద్దలను వీళ్ళందరిని అయ్యగారులను అందరిని కూర్చుండబెట్టి మరి ఇట్లా అనుకుంటున్నాం అని వాళ్ళు చేసేవాళ్ళు ఎవరైనా ప్రభుత్వాధికారులు నాయకులు అధికారులు ఇంకెవరైనా కానీ వచ్చి కూర్చొని మాట్లాడితే అయిపోయేది కదా. దేవుని మాయం చేసుడు ఏంది రాత్రి అదంతా దొంగ పని కాకపోతే ఇంకేం పని చెప్పండి. రాత్రి చేసే పనులు ఏమి దొంగ పనులేనా? న్యాయంగా ఇప్పుడు దేవునికి సంబంధించిన దానికైతే అన్యాయం వద్దు. ఇక్కడ ఎవరో గుడి చేసుకొని ఉండడానికి కాదు, దుకాణం పెట్టుకొని ఉండడానికి కాదు, షాప్ వేసుకోవడం అవసరమే లేదు. దేవునికి సంబంధించి ఏం చేస్తారో చేయండి. దేవుణ్ణి ఇక్కడ వెలిసిన దేవుడు స్వయంభూ వెలిసిన దేవుడు స్వయంభూ పెడితే అయిపోద్ది అంతే. దేవునికి అన్యాయం చేయొద్దు. మనుషులకి అసలు మాకు దీనిలో ఎవరికి రూపాయి ఏం ఆశించలే. 45 రోజులు రోజు 2 క్వింటాల రైస్ తోని నిత్య అన్నదానం జరిగింది ఈ టెంపుల్లో. రోజు 1000 నుంచి 1500 మంది స్వాములు వచ్చారు. ఎవరిని ఒక రూపాయి మరి డిమాండ్ చేయలే. ఇది స్వాములకు అంటే మాలేసుకున్నప్పుడు ఆ భక్తుల కోసం హనుమాన్ మాల భక్తుల కోసం వేసిన షెడ్ అది. ఎవరిని లేదు, అది లాస్ట్ ఇయర్ 2 years అవుతుంది. అది ఆ షెడ్ 2 years క్రితమే ఉన్నది. అది అప్పుడే ఉన్నది పాతది. ఎవరిని ఒక రూపాయి అడగలే. ఒక్కొక్కరికి ఇప్పుడు కమిటీ మెంబర్లు అంటే దగ్గర ఇక్కడ ఆర్గనైజ్ చేసే వాళ్ళు 10-15 మంది ఒక్కొక్కరికి 50,000 అప్పయింది భిక్ష పెట్టడం కోసం. ఎవరిని రూపాయి అడగలేదు, స్వచ్ఛందంగా ఇచ్చే వాళ్ళే ఇచ్చిపోయారు. మాకు ఇవ్వండి అది ఇదని. చాలా ఫేమస్ ఇక్కడ భిక్షలకు. ఇక్కడ ఈ టెంపుల్ న్యూ షాంపేట అండర్ రోడ్ షాంపేటలో అట్లా చాలా అదే అయింది. చాలా మంది భక్తులు చాలా తీవ్ర మనోభావాలు దెబ్బతిన్నాయండి. హిందువులే అయితే అసలు దేవుణ్ణి ధర్నాలు చేసినాము. ఇప్పుడు కలెక్టర్ గారికి వినతి పత్రం, మినిస్టర్ గారికి వినతి పత్రం, మళ్ళీ ఒకసారి కలెక్టర్ అది ఎమ్మెల్యే గారిని కలిసేది ఉన్నది. ఇక దాన్ని బట్టి మరి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాము. ఎందుకంటే దేవుడు కాబట్టి దాన్ని మనం అంత ఈజీగానైతే వదిలేది అయితే లేదు. అట్లా చూసారా అన్న చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏదైతే భద్రకాళికి సంబంధించి పూడికలు ఏవైతే ఉన్నాయో ఆడికేనే ఆ మట్టి తీసుకొని వచ్చి అక్కడ చూడొచ్చు మట్టి కుప్పలు ఎట్లున్నాయో. ఆ మట్టి కుప్పలు అదే రకంగా ఇక్కడ మట్టి కుప్పలు వేసారు. ఆ మట్టి కుప్పల నుంచి వచ్చిన విగ్రహమే హనుమాన్ విగ్రహం. సో ఇక్కడనే అది వెలిసినట్టయితే వాళ్ళు భావిస్తున్నారు కావచ్చు. అది మట్టిలో నుంచి వచ్చింది కాబట్టి అఫ్ కోర్స్ మనం కూడా అట్లనే అనుకుంటాం. సో ఇక్కడనే అది మట్టిలో దొరికింది కాబట్టి మనం ఇక్కడనే పూజలు చేసుకుందాం అని చెప్పేసి అందరూ అనుకున్నారు. అదే రకంగా ఇక్కడ పెట్టిరు, పూజలు చేశారు. మనం చూడొచ్చు ఇగో ఇదే ప్లేస్ లో పెట్టి ఇక్కడనే అంటే ఈ ప్రాంతంలోనే ఆ విగ్రహం దొరికింది కాబట్టి మనం ఇక్కడనే పూజలు చేసుకుందాం, ఇక్కడనే పెట్టుకుందాం. ఎందుకంటే మనకి ఆ రూపంగా దొరకడం చాలా తక్కువ కాబట్టి, అరుదు కాబట్టి, ఇట్లా దొరికింది కాబట్టి ఇంకా దానిపైన ఎఫెక్షన్ కావచ్చు. నిజంగా ఆ దేవుడు వెలిసింది కాబట్టి దానిపైన ఇంకా నమ్మకం కావచ్చు మనకు ఎక్కువ ఉంటుంది. అదే రకంగా ఇక్కడ పెట్టిరు, హనుమాన్ భక్తులు పూజలు చేసారు, నిత్య అన్నదానాలు కూడా చేశారు. అంటే ఒక రకంగా చాలా రకంగా దానికి ప్రాణ ప్రతిష్టలు చేయడం కావచ్చు, చాలా రకాలుగా పూజలు చేయవచ్చు. ఇవన్నీ చేసుకుంటా నిత్య అన్నదానాలు కూడా ఇక్కడ జరపడం జరిగింది. సో ఇక్కడ కొంచెం
ఇన్కన్వీనియన్స్‌గా ఉంది కాబట్టి షెడ్ ఏర్పాటు చేసిర్రు. సో, ఆ షెడ్‌ని కూడా కూలగొట్టేసిర్రు. షెడ్‌తో పాటు హనుమాన్ విగ్రహాన్ని కూడా 3 ముక్కలు చేసి ఇక్కడ అంతా పడేసిపోయారు. సో, ఇదంతా కుట్రపూరితంగానే జరుగుతుంది. మనం చూడొచ్చు పోలీసులు కూడా ఉన్నారు. మరి నిజంగా ఇది కబ్జా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ప్రభుత్వ హస్తం లేకపోతే ఇంతమంది పోలీస్ బందోబస్తు ఎందుకుంటది? ఏ రకంగా పోలీసు వాళ్ళొచ్చారు? వాళ్ళని ఎట్లా అరెస్ట్ చేసిర్రు? ఏదేమైనా అయితే వాళ్ళు నిజంగానే అడుగుతున్నారు. ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటే కూర్చోబెట్టి మాట్లాడాలి. పెద్దల సమక్షంలోనో, ఎమ్మెల్యే సమక్షంలోనో ఏదో రకంగా మాట్లాడాలి. మరి పోలీస్ బందోబస్తు కావచ్చు, చెక్ పోస్టులు కావచ్చు ఎందుకు ఏర్పాటు చేసిర్రు? సో, ఇదంతా ప్రభుత్వం చేపిస్తుంది. ప్రభుత్వ కుట్రనే అని చెప్పేసి కూడా ఇక్కడ హనుమాన్ భక్తులు కావచ్చు, ఇక్కడున్న నివాసితులు రోజు వచ్చే భక్తులు కావచ్చు భావిస్తున్నారు. సో, ముఖ్యంగా దీని పైన ప్రభుత్వం హస్తం ఉంది. ఇదంతా ప్రభుత్వమే చేపిస్తుంది. ప్రభుత్వం చేపియకపోతే ఇంతమంది పోలీసులు ఎందుకుంటుండే అని చెప్పేసి కూడా అంటున్నారు. ఏదేమైనా కూడా ఖచ్చితంగా ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసేదాకా మా పోరాటం మాత్రం ఆగదని చెప్పేసి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ సుల్తాన్ మాలిక్ కాఫర్ 1309వ సంవత్సరంలో ఇక్కడ రామప్ప గుడికి ఇక్కడ ఉన్నటువంటి కాకతీయులు కట్టినటువంటి గుడిల మీద ఎట్లయితే దండయాత్ర చేసిండో, ఇప్పుడు రజాకార్ రేవంత్ ఈయన డాఫర్, ఆయన కాఫిర్ అయితే ఈయన డాఫర్, ఆయన పాలనల ఇప్పుడు ఒక ఆంజనేయుని విగ్రహం ఇక్కడ, అది నీకు భద్రకాళి టెంపుల్లో మట్టి పూటిక తీస్తుంటే దానిలో వచ్చిన విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకుంటే దాన్ని 3 ముక్కలు చేసిండు. వీళ్ళిద్దరి మధ్యలో పెద్ద తేడా ఏం లేదు. నేను గతంలో కంపారిజన్ చేసినట్టుగా 800 సంవత్సరాల కిందది మొన్న మనం పోయినాం 15 రోజుల కింద ఇక్కడ నర్సంపేట దగ్గర కాకతీయులు కట్టినటువంటి ఒక శివలింగాన్ని ఉడబికి తీసుకుపోయి దాని లోపల ఉన్నటువంటి గర్భగుడిలో ఉన్నటువంటి మట్టి దాదాపు 10-15 ఫీట్లు తవ్వి దాంట్లో మరి ఏం నిధులు దొరికినాయో ఏమో మనకు తెలియదు. చుట్టూ మొత్తం మట్టి కోట ఉన్న దాన్ని పగలగొట్టి మరి దాన్ని మొత్తం తీసుకొని పోయిరు కదా. ఈ గుడుల మీద వాడు ఏందో నాకైతే అర్థమైతలేదు. ఈ పెద్ద మనిషి సంగతి ఏం అర్థమైతలేదు. ఇప్పుడు ఇది ఈ భూమి, ఇది చెరువు, ఇది మొత్తం కంప్లీట్ గా 5 ఎకరాల 10 గుంటలు ఇదొకటి, ఇది 23 సర్వే నెంబరు, పక్కకు ఇంకో సర్వే నెంబర్లో కూడా ఆల్రెడీ అన్యాక్రాంతం అయిపోయింది అదంతా కూడా. ఇక్కడ నట వీళ్ళు ఒక పెద్ద హోటల్ కడతారో మరి ఏం చేస్తారో తెలియదు. చెరువు కుంటల గత ప్రభుత్వం వాళ్ళు కూడా కుల సంఘాలకు ఇచ్చిర్రు. అదే తప్పు. ఏదైనా మంచి జాగాలు ఇవ్వాలి, అంతకన్నా పెద్దది కూడా ఇవ్వాలి, వాళ్ళకి హాస్టల్ ఇవ్వాలి, అవసరమైతే బడులు పెడతారా, లైబ్రరీలు పెడతారా, అవన్నీ ఇవ్వాల్సిందే. అదో రజక సంఘంది, ఇదేమో మాల సంఘం దట. ఇట్లా అన్ని కులాలకు కూడా ఇస్తే ఎవరికేమి ఇక్కడ ఆబ్జెక్షన్ ఏం లేదు. కానీ ఇది లిటరల్గా చెరువును 3 తాడి చెట్ల లోతున్నటువంటి చెరువును ఇప్పుడు స్థానికులు చెప్తారు, వీళ్ళందరూ మాట్లాడగా ఇప్పటిదాకా మీతోని, దాన్ని మొత్తము ఈ గుట్టలు గులగొట్టి ఇదంతా కులగొట్టి చూడు, ఇది గులగొట్టి అది గులగొట్టి, అది గుట్ట మొత్తం ఎక్కిన అటు సైడ్ ఉన్నది ఇదంతా కులగొట్టి దీని పక్కకే భద్రకాళి, ఇదంతా బండాలన్నీ మొత్తం దీంట్లో వేసి మూసేస్తున్నారు. కాకతీయులు ఫేమస్ ఫర్ గొలుసు చెరువులు. ఓకే, ఈ గొలుసు చెరువులు తర్వాత శిల్ప సంపద, ఈ రెండుటి మీద దాడి జరిగింది. ఇప్పుడు ఇక అది ఎప్పటిదో కాకతీయుల కాలం ఉన్నట్టున్నది. నీకు ఇప్పుడు వర్షాలు పడితే చెరువులో నీళ్లు మొత్తం ఇక్కడికి వచ్చి దీనిలోకి వెళ్ళి అవతలి పోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వర్షం పడిన తర్వాత ఇప్పుడు ఇది మొత్తం కుడుపుతారు, నీళ్ళు ఎట్టుపోవాలి, వర్షాల నీళ్ళు ఎట్టుపోవాలి. ఆల్రెడీ ఇప్పుడు నేను దాదాపు 4-5 ఇయర్స్ నుంచి అనుకుంటా నేను వస్తూనే ఉన్నా, చూస్తూనే ఉన్నా. లాస్ట్ ఇయర్ కూడా మొత్తం ఈ రోడ్ మొత్తం బంద్ ఉండే. జనం ఇళ్లకు గ్రౌండ్ ఫ్లోర్లు కావచ్చు, ఫస్ట్ ఫ్లోర్లకు, దాదాపు సెకండ్ ఫ్లోర్ల వరకు కూడా చాలా మందికి ఇళ్లకు నీళ్లు పోయినాయి. వాళ్ళు ఉంటున్నటువంటి ధాన్యం కావచ్చు, బియ్యము, పప్పులు, ఉప్పులు, సోఫాలు, కుర్చీలు, ఫ్రిడ్జ్లు, ఏసీలు అన్ని ఖరాబ్ అయినాయి. మొత్తం ప్రతిసారి వాళ్ళకు గండం అయిపోయింది, నష్టం జరుగుతున్నది. ఇప్పుడు దీన్ని కూడా ఇక్కడ నీళ్ళ నిల్వ మొత్తం కథం పట్టించేసి ఇళ్లకు నీళ్లు పోయి జనానికి నష్టం చేసేటువంటి పని జరుగుతున్నది. 2 ప్రధానమైన అంశాలు ఏంటంటే, దీన్ని కబ్జా చేసి ఇక్కడ ఏదో కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలనే ఆలోచనలలో వాళ్ళు ఉన్నారు. నేను అడిగేది ఏంటంటే, నీకు ఒకవేళ నువ్వు ఇది సాఫ్ చేయాలని నీకు ఉన్నది అనుకుందాం, నువ్వు విగ్రహాన్ని తీసుకొని పోయి అక్కడెక్కడ నీకు పక్కకే ఉన్నది కదా, ఇక్కడ ఆంజనేయులు కూడా ఆడ కూడా ఉంది కదా, అక్కడ పెట్టేది ఉండే కదా, పలగొట్టుడు ఏంది అనేది నాకు అర్థమవుతలేదు. ఈ ద్వేషం ఏంటిది? మరి ముఖ్యమంత్రికి ఈ భగవంతులు, ఈ ఐడియల్ వర్షిప్ అంటే నాకు నచ్చదా? ఓది కిట్టున్నది, మళ్ళీ నువ్వు చూస్తేనేమో సెంట్రల్ స్టేట్ 2 గవర్నమెంట్లు ఒక లెక్కనే ఉన్నాయి మొత్తం. ఇక్కడ హోమ్ మినిస్టర్, అక్కడ హోమ్ మినిస్టర్ అంత ములాఖాత్ అయ్యి ఉన్నారు. ఆయన కొడుకుకైన పంచాయతీలో 10 రోజుల వరకు ఎట్టెట్లా చేసిరో జనం అంతా తెలుసు, మైనర్ బాలిక మీద అత్యాచారం చేస్తే. అదే మనిషి చెప్తాడు రాము లక్ష్మణ జానకి జైబోలు హనుమానికి అని పేదగా నినాదాలు ఇస్తుంటారు. మరి ఆడబన్నారో వీళ్ళు మాకు అర్థమవుతలేదు. ఆ బీజేపీ అధ్యక్షుడు ఆడబన్నారో తెలుస్తలేదు. తర్వాత ఆయనకు బండి సంజయ్ కొడుకు మీద స్టేట్మెంట్లు ఇచ్చినందుకు ఆయనకు టైం దొరుకుతున్నది. కానీ మరి ఆంజనేయుని విగ్రహాన్ని 3 ముక్కలు చేస్తే మరి దానికి ఎందుకు రాలేదో ఆడ కూడా ఇప్పటిదాకా స్టేట్మెంట్ ఇచ్చినట్టయితే నాకైతే తెలియదు. ఇచ్చిండు ఎక్కడన్నా? ఇప్పటిదాకా ఇయ్యలే. మరి రామ భక్తుడు, హనుమంతుడు, మోడీ భక్తుని ఈయన కదా బండి సంజయ్. మరి ఈయన రేవంత్ రెడ్డి ఇద్దరు మళ్ళీ ప్రియమిత్రులట. వీళ్ళిద్దరు స్టేజ్ల మీద కూర్చొని ఇకలు పికలు వీళ్ళ నవ్వులాటలు కనబడుతున్నాయి కదా జనాలకు అందరికి. ఆడ 800 సంవత్సరాల కింద దాని మీద చర్య లేదు, ఇప్పుడు దీని మీద చర్య లేదు. వీళ్ళందరూ ములాఖాత్ అయి ఉన్నారు. ఈ మతం పేరు మీద వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. అసలైన నిజమైన
ఈ హిందూ మతం అంటేనే ఒక జీవన విధానం, భారతీయ జీవన విధానాన్ని కాపాడేది మన సొంటలమే కాపాడతాము. నేను కూడా చెప్పదలుచుకున్నా, మొత్తం 50 మంది ఎవరెవరైతే ఇళ్లల్లా శ్రీరామచంద్రుని, సీతామాతది, లక్ష్మణుని కావచ్చు, ఆంజనేయుని విగ్రహాలకు దండం పెడతారో, ఎవరెవరైతే ఆంజనేయుని దీక్ష చేస్తారో, ఇది మళ్ళా ప్రభుత్వం మొత్తం సరెండర్ అయ్యి ఈ భూమి ఇచ్చే వరకు మళ్ళా ఒక దీక్ష తీసుకుంటామని చెప్పి పూనుకోండి. ఈ రాజకీయ పార్టీలను నమ్ముకుంటే మాత్రం ఇట్లనే అవమానాలు జరుగుతుంటాయి, వీళ్ళతో అవమానాలు జరుగుతుంటాయి. భగవంతుడు ఎప్పుడు శిక్షిస్తాడో, వాళ్ళ 10 తలకాయలు ఎట్లా పలగొడతాడో మనకు తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం భగవంతుని ఇక్కడ బలగొట్టిండు కాబట్టి బరాబర్ దీని మీద ఒక ఉద్యమం తయారు చేయాలి, పార్టీలకు అతీతంగా నడవాల్సిన అవసరం ఉన్నదైతే నేను జనానికి చెప్పదలుచుకున్నా. ఇది క్లియర్ కట్ గా ఒక దుర్మార్గమైన పని, దుశ్చర్య ఇది. మొఘళ్ళు దండయాత్ర చేసినట్టుగా రజాకార్ రేవంత్ మొఘళ్ళ శిష్యుల లెక్క దమనకాండ సృష్టిస్తున్నాడు తెలంగాణలో. దాంట్లో ముఖ్యంగా ఈ కాకతీయ దేవాలయాల మీద పడుతున్నాడు చూసినావా, ఇది అత్యంత దుర్మార్గమైన పని చెప్పదలుచుకున్నాం. ఇది అయోధ్య రామ్ టెంపుల్ కూలగొట్టింది ఎంతైతే ఉన్నదో, మధురాల శ్రీకృష్ణ టెంపుల్ కూలగొట్టినట్లయితే ఉన్నదో, సేమ్ ఇది కూడా అదే రీతిలా ఇది కావచ్చు. తర్వాత మొన్న 800 సంవత్సరాల కింద కూలగొట్టిన నర్సంపేటలో కూలగొట్టిన శివలింగం గుడి కావచ్చు, ఇవన్నీ ఒకటే తాటికి వస్తాయని చెప్పదలుచుకున్నాను.